యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే మస్తు ఉంది భయ్. అసలు యష్ అయితే డ్యూయల్ రోల్ చేస్తుండే దీంట్లో. అయితే మెంటల్ మాస్ అండ్ రాయా కొడుకు క్యారెక్టర్ ఉంది. అదైతే సైకో లాగా అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ చూస్తుంటే. ఫైట్ సీక్వెన్స్ అయితే మెయిన్ హైలైట్ భయ్ ఈ సినిమాలో మాత్రం. అండ్ మెయిన్ గా రివెంజ్ డ్రామా ఉంది ఇందులో. అయితే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. అయితే 5 మెంబర్స్ హీరోయిన్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ హీరోయిన్స్ అయితే కొంతమంది అయితే యష్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం అట్లనే అనిపిస్తుంది. ఇది ఒక యాక్షన్ ఎమోషన్ రివెంజ్ డ్రామా భయ. ఇదైతే ట్రైలర్ అయితే మస్తు అనిపించింది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా హైలైట్ అనిపించింది. చాలా రిచ్ గా తీసిరు సినిమాని అయితే. గీతు మోహన్ దాస్ కొన్ని సీన్లు ఉన్నాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అండ్ రుక్మిణి వసంత్ వస్తుంది ఒక రూమ్ లాకి. యష్ అయితే న్యూడ్ గా కనిపిస్తాడు. ఇదేంది భయ, అసలు అసలు ఘోరం అనిపించింది ఆ సీన్ చూస్తుంటే. మస్తు ట్రోలింగ్ చేస్తారు. అదైతే సినిమాలో మాత్రం వైలెన్స్ ఎక్కువ ఉండబోతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఎంత మంది విలన్స్ ఉన్నా గానీ యష్ దాన్ని డామినేట్ చేసేసిండు బాయ్. 2 క్యారెక్టర్స్ తోటి సినిమా మొత్తం నడిపించబోతున్నాడు. గీతు మోహన్ దాస్ స్క్రీన్ పే డైరెక్షన్ మాత్రం నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. జస్ట్ ట్రైలర్ చూస్తుంటేనే. సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలియదు ఇంకా మనకు. సినిమా అయితే ఆగస్టు 26 అయితే రిలీజ్ కాబోతుంది. రక్తపాతం మాత్రం వేరే రేంజ్ లో జరగబోతుంది మూవీలో మాత్రం. అసలు గీతు మోహన్ దాస్ ఇట్లాంటి సినిమా తీస్తానని చెప్పి అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయి ఉండరు. లేడీ డైరెక్టర్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా గీతు మోహన్ దాస్ గురించి చాలా మాట్లాడుకుంటారు. అట్లా ఉంది ట్రైలర్ మాత్రం. టాక్సిక్ నుంచి మనకైతే ఇప్పటి వరకు ఒక 3-4 ట్రైలర్స్ అయితే రిలీజ్ అయినాయి, టీజర్స్ ట్రైలర్స్ కలుపుకొని. అండ్ స్టార్టింగ్ నుంచి అయితే రొమాంటిక్ సాంగ్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ. అండ్ మూవీలో మాత్రం రొమాన్స్ ఎంత ఉందో వైలెన్స్ అంత ఉంది. ట్రైలర్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. మూవీ టీం వాళ్ళు అయితే చిన్న పిల్లలు చూడొద్దని చెప్పి అప్పట్లోనే ఒక నోట్ అయితే రిలీజ్ చేసారు. ఖచ్చితంగా ఇదైతే ఏ సర్టిఫికేట్ సినిమాని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ వస్తుంది సెన్సార్ బోర్డు నుంచి. చాలా సీన్లు కట్ చేసి ఎగిరిపోయే సీన్లు అయితే చాలా ఉంటాయి ఈ మూవీలో. బట్ కొన్ని సీన్లు ఉన్నా గానీ ఇది రిలీజ్ రోజు ఫస్ట్ షో చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అన్ని చూడగలుగుతారు. దాని తర్వాత కొన్ని సీన్లు కట్ చేయొచ్చు, థియేటర్ లో సీన్లు కొన్ని మ్యూట్ కూడా చేయొచ్చు. కాబట్టి వీనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని చూడగలుగుతారు, అన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. నాకైతే కొన్ని సీన్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ హాలీవుడ్ రేంజ్ లో అనిపించినాయి. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అసలు సినిమాని కూడా కొన్ని గెటప్స్ చూస్తుంటే, హీరోని గెటప్స్ కానీ అండ్ విలన్ గెటప్స్ కానీ అవన్నీ చూస్తుంటే మినిమం హాలీవుడ్ రేంజ్ లోనే ఆలోచించి మరి తీసిర్రు. అండ్ గెట్ రెడీ యష్ ఫ్యాన్స్. ట్రైలర్ మాత్రం మస్తు అనిపించింది నాకైతే. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.